హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షర్మీస్ కిచెన్. ఈ రోజు నేను ఒక ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ తో మీ ముందుకు వచ్చేసానండి. మాకారోనీ పాస్తా చేసి చూపిస్తున్నాను. దీనికోసం నేను ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ కొంచెం మరిగిన తర్వాత నేను తీసుకున్న పాస్తాని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఒక చిన్న కప్పు వరకు పాస్తా తీసుకున్నాను. సో దాన్నేసేసి రుచికి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేసి కొంచెం కలిపేసి మూత పెట్టేసి దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ ఉన్నామంటే ఉడికిపోతుంది. ఎక్కువ బాయిల్ చేసామంటే ఎక్కువ ఇది పేస్ట్ లాగా అయిపోతుందండి. కరెక్ట్‌గా చూసి మనం ఆఫ్ చేసుకోవాలి. ఒక పీస్‌ని తీసుకొని కట్ చేసామంటే సరిపోతుంది. ఉడికిందంటే 2గా కట్ అయిపోతుంది. సో, ఇలా చెక్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసేసి అలాగే వదిలీకుండా దీన్ని వాటర్ మొత్తం ఫిల్టర్ చేసేయాలి. వాటర్ మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. సో, ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. దీనికోసం నేను ఒక క్యారెట్ తీసుకున్నాను. క్యారెట్‌ని చిన్న చిన్న ముక్కల కిందకి కట్ చేసుకోవాలి. నేను తీసుకున్న పాస్తాకి నేనైతే ఇక్కడ ఒక క్యారెట్ తీసుకున్నాను. మీరు తీసుకున్న పాస్తాను బట్టి ఈ వెజిటబుల్స్ యాడ్ చేసుకోండి. ఎప్పుడు దోస, ఇడ్లీ అలా కాకుండా ఇలా డిఫరెంట్‌గా పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలకైతే వీక్లీ 3 టైమ్స్ ఈ పాస్తా అడుగుతూనే ఉంటారు. నేను చేస్తూనే ఉంటాను. చాలా బావుంటుంది. హెల్త్‌కి గూడా చాలా మంచిది పిల్లలకి. ఈ క్యారెట్‌ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకునేసిన తర్వాత అదే విధంగా ఒక చిన్న ఆనియన్ గూడా తీసుకొని ఈ ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. నేనిక్కడ క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను. ఒక చిన్న క్యాప్సికమ్ తీసుకొని క్యాప్సికమ్ కూడా నేను చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నాను. మీకిష్టమైతే ఇందులో మీరు స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ క్యారెట్, క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనము పాస్తా చేసే ముందు స్టవ్ పైన పాస్తా ఒక సైడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఈ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకున్నామంటే మనకి తొందరగా అయిపోతుందండి. అదే విధంగా 4, 5 వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకొని వాటిని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. 1 ఇంచ్ అల్లం ముక్కను కూడా తీసుకొని సేమ్ అదే విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక పచ్చిమిర్చిని తీసుకున్నాను. మీ కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. టమోటాను కూడా ఒక చిన్న టమోటాను తీసుకున్నాను. ఇవన్నీ మనము ఆ ఉడికేలోపు ఇవన్నీ కట్ చేసుకున్నామంటే 5 మినిట్స్‌లో అయిపోతుంది మనకి పాస్తా. ఇప్పుడు అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక పాన్ పెట్టుకొని పాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి అదే విధంగా పచ్చిమిర్చిని కూడా వేసి లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఇలా ఫ్రై చేసుకొని తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఆనియన్ కూడా వేసేసి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా వెజిటబుల్స్ క్యారెట్, క్యాప్సికమ్, టమోటో వాటిని కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టదండి. క్యారెట్ తొందరగా మగ్గిపోతుంది. క్యాప్సికమ్ కూడా మగ్గిపోతుంది. మనం ఆల్రెడీ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసాం కాబట్టి తొందరగా కుక్ అయిపోతాయి. ఇలా మొత్తాన్ని ఏసేసి ఈ మొత్తాన్ని బాగా కుక్ చేసుకొని తర్వాత ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకోవాలి. మీరు స్వీట్ కార్న్ యాడ్ చేసుకునే వాళ్ళైతే ఈ స్టేజ్‌లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మసాలాలు నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. వీటిలన్నిటిని ఏసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మనకు డ్రైగా అనిపిస్తే కొంచెం వాటర్ ఏసుకుంటే సరిపోతుంది. మరీ డ్రైగా ఉన్నా కూడా బావుండదు. నేనైతే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ ఏసి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా ఉడికించి ఉంచుకున్నాం కదా పాస్తాని ఇందులో ఏసేసుకుంటున్నాను. ఈ పాస్తాని ఇందులో ఏసేసి ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగన స్లోగా మిక్స్ చేసుకుంటూ మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు మీకు కొంచెం సాల్ట్ తక్కువైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్‌లో. ఇందులోకి మసాలా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడైతే నాకు పాస్తా మసాలా అవైలబుల్‌గా లేదు. సో, అందుకనేసి నేనిక్కడ మ్యాగీ మసాలా యాడ్ చేస్తున్నాను. కేరళలో ఏందంటే పాస్తా మసాలా ఎక్కడ దొరకట్లేదండి. ఢిల్లీలో ఉన్నప్పుడైతే ఎక్కువ పాస్తా మసాలా దొరికేది. ఇక్కడైతే నేను మ్యాగీ మసాలా యాడ్ చేశాను. మీకు పాస్తా మసాలా అవైలబుల్‌గా ఉంటే దాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా మొత్తం ఫ్రై చేసుకొని లాస్ట్‌కి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఏసేసామంటే మన పాస్తా రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడిగా టమోటా సాస్ పెట్టుకొని తిన్నామంటే సూపర్‌గా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా తొందరగా అయిపోయే బ్రేక్‌ఫాస్ట్ అండి. ఆఫీస్‌కి పోయే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.